దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 20వ అధ్యాయం 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, ఈరోజు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వయసు తారతమ్యం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, అది ఏ వయస్సులో ఉన్నటువంటి వారైనా, మధ్య వయస్కులైనా, చిన్న వయస్కులైనా, పెద్దవాళ్ళైనా, ప్రతి ఒక్కరు కూడా వారు ఎలాంటి వారు, వారి చేష్టలు మంచివా కాదని ఎలా తెలుస్తుంది అంటే వారి పనుల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. వారు చేస్తున్న పనులను బట్టే, వారు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టే వారి చేష్టలు మంచివా కాదా, వారి వ్యక్తిత్వం మంచిదా కాదా అని మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం చేసే పనులే, మన ప్రవర్తనే, మన తీరే మన చేష్టలు ఎలాంటివి అని తెలియచేస్తుంది బైబిల్. అందుకని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, బాలుడు సహితం తన నడవడి శుద్ధమైందో కాదో, యథార్థమైందో కాదో తన చేష్టల వలన, అంటే తన పనుల వల్ల, తన మాటల వల్ల, తన ప్రవర్తన వల్ల, తన క్రియల వల్ల ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు దానియేలు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. దానియేలు అనుదినము అతని చేష్టలు ఎలాంటివి అని ఆలోచన చేస్తే చాలామంది 120 మంది సైతం అతని మీద నింద మోపాలని ప్రయత్నం చేశారు. ఎందుకని? అతనిలో తప్పేదన్నా కనుగొందామేమో అని. కానీ అతని చేష్టలు, అతని పనులు ఎలా ఉన్నాయి, ప్రతిరోజు కూడా అతనిలో ఎవరు ఏ తప్పిదం కూడా కనుగొనలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కారణం, అతడి క్రియలు, అతడి పనులు, అతని చేష్టలు అన్నీ కూడా దేవునికి మహిమకరంగానే ఉన్నాయి. అందుకని అతను ఎవరు కూడా ఏ తప్పు కూడా మోపలేకపోయారు, కనుగొనలేకపోయారు. ఎందుకంటే అతడు చేసేది ఒకటే పని, ప్రతిరోజు కూడా అతడు తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ విషయంలో తప్ప ఏ విషయంలో అతనిలో తప్పు పట్టడానికి అవకాశం ఎక్కడ ఎవరు కూడా కనిపించలేదు. ఈరోజు చాలామంది నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు చేసేదాన్ని బట్టే నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివి, నువ్వు ఏదైతే ప్రవర్తిస్తున్నావో నీ ప్రవర్తన బట్టి నువ్వు ఎలాంటి వాడి, ఎలాంటి దానివి అని చెప్పొచ్చు. నీ మాటలను బట్టే నువ్వు ఎలాంటి వాడో, ఎలాంటి దానివో నిర్ణయించవచ్చు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి ఆత్మీయ సత్యం. కానీ ఈరోజు మన పనులను బట్టి, క్రియలను బట్టి మనం ఏమై ఉన్నామో అది ఈజీగా చెప్పొచ్చు. కానీ ఈరోజు మన చేష్టలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన పనులు ఎట్లా ఉన్నాయి, మనం చేసేవన్నీ కూడా యథార్థమైనవిగా, నమ్మకమైనవిగా ఉన్నాయా లేదా, మన పనులను బట్టి మనం ఎలాంటి వాళ్ళమో ఇతరులకు తెలియచేస్తున్నాం అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక మనం చేసే ప్రతి పని, ప్రతి క్రియ, మాట్లాడే ప్రతి మాట, మన ప్రవర్తన, మన తీరు అన్నీ కూడా ఖచ్చితంగా మంచి చేష్టల వలె ఉండాలి. మనం చేసేవన్నీ కూడా దానిని బట్టి మనం ఏంటి అనేది సమాజం మనకు తెలియజేస్తుంది, మనం ఏంటి అనేది సమాజం మనకి అది చూపిస్తుంది. కనుక దేవుని ఎదుట ఉన్న మనందరం దేవుని నమ్మిన బిడ్డలుగా, దేవునిలో నడిచేవారిగా, దేవుని కలిగిన వారిగా, దేవుని వాక్యం చేత నడిపించబడేవారిగా మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ రీతిగా ఉన్నట్టు మన చేష్టలు ఎలా ఉన్నాయో మనల్ని మనం ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. మళ్ళీ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. నా ప్రవర్తన ఎలా ఉంటుంది, నా తీరు ఎలా ఉంటుంది, నా విధానం ఎలా ఉంటుంది అని దేవుని వాక్యము చేత మనల్ని మనం సరిచేస్తాం. అందుకనే కదా భక్తుడు చెప్తాడు, ప్రభువా నేను నీ వాక్యం చేత నా నడతలను సరి చేసుకుంటానని. దేవుని వాక్యము చేత మన నడతలను సరిచేయబడాలి, మన తీరు మార్చబడాలి, మన విధానాలు మార్చబడాలి. అప్పుడు మాత్రమే దేవుడు తన కృపను మనలో చూపిస్తాడు. అప్పుడే మన ద్వారా దేవుడికి మహిమ అనేది వస్తుంది. అప్పుడు మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడేటువంటి వారిగా మనం ఉండగలుగుతాం. కానీ మన జీవితంలో మన పనులే సరిగ్గా లేనప్పుడు, మన తీరు సరిగ్గా లేనప్పుడు, మన జీవితం కరెక్ట్గా లేనప్పుడు మన ద్వారా ఇప్పటికీ కూడా దేవుడికి మహిమ అనేది రాదు. అప్పుడు మనం ఏంటి అనేది ఖచ్చితంగా అనేక మందికి తెలియపరచబడుతుంది. కనుక మన జీవితంలో మనం చేసే చేష్టలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన పరిస్థితి ఖచ్చితంగా మనకుంది. కనుక దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ, ప్రభువా నేను చేసే పనులు ఎలా ఉన్నాయి, నేను చేసే చేష్టలు ఎలా ఉన్నాయి, అది నీకు మహిమ తెచ్చేవి ఉన్నాయా లేదా నన్ను చెడ్డదానిగా, చెడ్డవాడిగా చూపించేవి ఉన్నాయా అనేది ఎవరికి వారిగా ప్రతి దినము మనం పనులను, మన ప్రవర్తనలను, మన తీరును అన్నిటిని కూడా దేవుని ఎదుట వాక్యమనే అద్దములో మనం చవి చూసుకుని నడుచుకునేటువంటి ఆత్మీయ స్థితి కలిగి మనం జీవించాలని
దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట యథార్థవంతులుగా జీవించుటకు దేవుడు తన ఉన్నతమైన శ్రేష్టమైన కృప, దేవుడు మనకెప్పుడు ఆయన కృపమైన కనపరిచి నడిపించడానికి సమర్థత కలిగిన వాడు కనుక దేవుని ఎదుట మనం అలాగూ నడుచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం పురుకొల్పుకోవాలి, మనల్ని మనం ఆ విధమైన పరిస్థితిలోనికి నడిపించుకోగలగాలి. అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు, మన జీవితంలో తన చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేరుస్తాడు. కనుక ఇంకా మన చేష్ట లోక సంబంధంగానే ఉంటే ఖచ్చితంగా సరి చేయబడాలి, సరిదిద్దబడాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా మన చేష్ట ఎలా ఉన్నవి, మన నడవడికి ఎలా ఉంది, మన పనులు ఏ విధంగా ఒకసారి దేవుని ఎదుట మనం చూసుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట మన చేష్టలను బట్టి, పనులను బట్టి ప్రార్థన చేద్దాం. ఇంకా ఒకవేళ దేవునికి అయిష్టంగా, దేవునికి అసహ్యమైనవిగా, దేవుడి కోపం మన మీదకి వచ్చేవిగా మన తీరు, మన పరిస్థితులు, మన చేష్టలు ఉన్నా దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆయన ఎదుట మనం క్షమాపణ అడగవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని ఇస్తున్న ప్రభువా, నా తీరును బట్టి, నా మాటలను బట్టి, నా పనులను బట్టి, నా క్రియలను బట్టి ప్రభువా అవి నిన్ను గణపరిచి ఉన్నటకు సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధిలో ప్రభువా ఇంకా ఎవరి చేష్టలైతే ప్రభువా సరిగిన రీతిగా లేవో, చిన్న పెద్ద వయసు సారథమ్యం లేకుండా చాలామంది చెడిపోతున్నారు, పాడైపోతున్నారు ప్రభువా. వారు చేసే వాటిని బట్టే వారు ఏంటి అనేది సమాజంలో తెలియబడుతుంది. కనుక ప్రభువా మేము ఆధ్యాత్మిక జీవితంలో నీ సన్నిధిలో ఎదిగే కృప మాకు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకి, మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.